పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తున్నాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండని, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి కూర్చున్న వాళ్ళు, ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నించొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈరోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తలొంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము చెప్తున్న ఉద్దేశం ఇదే అని ఇక అందరు చెప్పింది మళ్ళీ చెప్పడం కాదు. కానీ రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో చెప్పాలా మీరు అందరు. ఇప్పుడు డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో. తొలగించాలి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి వెంటనే తొలగించాలి. ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్టుని చంపితే 100 డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు. రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ పులిబిడ్డను రాపించుకున్నావు. నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు, నల్లమల పులిబిడ్డ కాదు, తెలంగాణ పిల్లివని, నల్ల పిల్లివని ప్రకటిస్తున్నాం. నీతో అయ్యేదేంది, పోయేదేంది? ఓ పాటలు రాపించుకుంటావు వాళ్ళతోని వీళ్ళతోని. సింగమోలే గదిలినవు, ఏడగదిలినవు సింగమోలో. డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమోలో గదిలితే, నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే, కేసీఆర్ మీద కోపంతో నీ కోటేశ్వరు కానీ నీ మోకాన్ని చూస్తే కామారెడ్డిలో ఇచ్చి వద్దు ఓడగొడతామని చెప్పి కామారెడ్డిలో చిత్తుగా ఓడిపోయినోడు ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి, అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా? జర్నలిస్ట్ చదవనోడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనోడు పొలిటికల్ లీడర్ ఎట్లయితాడు? అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది డిజిటల్ మీడియా. ఇవాళ ఎవరికి కష్టం వచ్చినా, తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకొని ఒక్కొక్కసారి 4 గంటలకు ఛాయలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా, ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా? రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేట్, జీరో క్యాండిడేట్. మీకు చెప్తున్నారు చాలా మంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది అంటారు. రేవంత్ రెడ్డి అంత మునగాడైతే, రేవంత్ రెడ్డికి మూతి మీద మీసం ఉంటే, రేవంత్ రెడ్డి పులైతే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు సీఎంగా, టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా, నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు. వార్డు మెంబర్ కూడా పనికిరానోని ముఖ్యమంత్రి చేస్తే ఇగో గిట్లనే ఉంటది. ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా? ఇక తిరగబడతాం, తట్టుకోలేవు. తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆరే డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వల్ల ఓడిపోయిండు. నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు,
ఎవడికి రూపాయి సాయము చేయలేదు, పిల్లికి పిచ్చమేని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయి ఒక్కోడికన్నా ఛాయ్ ఓపించినవా? ఒక్కోడికన్నా నీ జీవితంలో అన్నం పెట్టినవా? అసలు ముఖ్యమంత్రిగా కాదు, నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం. మనిషిగా కూడా పనికిరావు. ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టుకు చెప్తున్నాం, ఇవాళ ఎవడు వాడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు, ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు. క్వాలిఫికేషన్ ఉండొద్దా? ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి. ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ఎంత డమ్మియో ఇంకొక లైన్ చెప్తా. ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే, డీకేఆర్న గెలిచింది. చేవెళ్ళ ఇన్ఛార్జ్ ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయిండు. ఆయన ఉండేది సికింద్రాబాద్ లో, అక్కడ దానం నాగేందర్ రెడ్డి ఓడిపోయిండు. మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ, అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఓడిపోయింది. ఆయన అడుగు పెట్టిన దగ్గర ఓడిపోవుడే. మొన్నటికి మొన్న పట్టభద్రులు ఎన్నికలు జరిగినాయి, కర్రు కాల్చి వాత పెట్టిరు పట్టభద్రులు. ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, మెదక్ 4 జిల్లాలలో రేవంత్ రెడ్డి ముఖం చూసి చిత్తు ఓడగొట్టిరు. టీచర్లు ఓడగొట్టిరు. నల్గొండ ఖమ్మం వరంగల్లో టీచర్లు ఓడగొట్టిరు. ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి? రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి జీరో. ఫైనల్ గా రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో. జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.